హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో టేస్టీగా సింపుల్గా పన్నీర్ పలావ్ని ఎలా చేయాలో చూపిస్తాను. మనకి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు తక్కువ టైం ఉంటే చాలా ఈజీగా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇలా ఈజీగా చేసేయచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకు రైస్ ఉడికిన తర్వాత కూడా పొడి పొడిగా, అలానే పన్నీర్ పీస్ సాఫ్ట్గా చాలా టేస్టీగా బాగుంటుంది. మీరు కూడా ఇదే విధంగా సింపుల్ ప్రాసెస్లో ట్రై చేయండి. టేస్ట్కి అయితే ఫిదా అయిపోతారు. అలానే మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇప్పుడు స్టవ్ పైన వెడల్పుగా మందంగా ఉన్న ఒక గిన్నెను పెట్టుకొని కొద్దిగా ఆయిల్, కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇలా నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత ఇందులోకి కొంచెం లైట్గా స్పైసెస్ని అయితే యాడ్ చేసుకోండి. ఇలా కొంచెం స్పైసెస్ అనేవి ఒక నిమిషం పాటు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పన్నీర్ ముక్కల్ని కట్ చేసుకొని వేసుకోండి. నేను ఇక్కడ 200 గ్రామ్స్ వరకు పన్నీర్ ముక్కల్ని తీసుకున్నాను. అలానే ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నానండి. మీకు నచ్చితే డైమండ్ షేప్లో కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. వేసుకొని వెంటనే కలపకుండా ఒక 2 నిమిషాల పాటు అలానే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. పన్నీర్ పీసులు ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. మరీ ఎక్కువగా ఫ్రై చేశారంటే మనకు గట్టిగా అయిపోతాయి అన్నమాట ముక్కలు. సో ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు అదే మసాలాలలో ఒక కప్పు వరకు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక 3 పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గించుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక కప్పు టమాటో ముక్కలు, ఒక కప్పు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, అలానే పచ్చి బఠానీ, కొద్దిగా పుదీనా, అలానే కొత్తిమీరను కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. అలానే మీ దగ్గర ఉంటే కొంచెం జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. ఇలా వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు పెరుగు, 1 స్పూన్ కారం, ఒక పావు స్పూన్ వరకు పసుపు, అలానే 1 స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్, అలానే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడి, అలానే ఒక పావు స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోండి. వేసుకొని ఈ పెరుగు, ఈ స్పైసెస్ అనేవి మంచిగా బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు ఇది బాగా మగ్గే వరకు మూతను పెట్టుకొని ఉడికించుకోండి. ఈ విధంగా కొంచెం ఆయిల్ అనేది లైట్గా సపరేట్ అవ్వాలి. ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి ముందు ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ పీసులు కూడా వేసుకోండి. వేసుకొని అలానే ముందుగా నానబెట్టుకున్న రైస్ని కూడా వేసుకోండి. నేను ఇక్కడ 1/2 kg రైస్ వరకు ముందుగా ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకున్నాను. ఇప్పుడు డైరెక్ట్గా రైస్ని కూడా వేసుకొని నెమ్మదిగా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. రైస్ విరిగిపోకుండా జాగ్రత్తగా ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 లోటా రైస్కి 2 లోటాల వరకు వాటర్ని తీసుకోండి. నేను ఇక్కడ 2 లోటాల వరకు వాటర్ వేసుకొని ఇప్పుడు రైస్కి, వాటర్కి సరిపడా సాల్ట్ని అయితే వేసుకోండి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పుదీనా, కొత్తిమీరను కూడా వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు నిమ్మరసం కూడా పిండుకోండి. పిండుకొని ఒక్కసారి లైట్గా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మూతను పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చూస్తున్నారు కదా, మనకు సగం వరకు రైస్ అయితే బాయిల్ అయింది. ఇంకా సగం వరకు ఉడికించుకోవాలి. ఈ స్టేజ్లో ఒక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుంటే మనకు రైస్ అనేది చక్కగా ఉడికిపోతుంది. సో చూసారు కదా, రైస్ అయితే పొడి పొడిగా పర్ఫెక్ట్గా ఉడికిందండి. మీరు కూడా ఇదే కొలతలతో ట్రై చేయండి. టేస్టీగా భలే ఉంటుందండి. ఈ పలావ్కి సపరేట్గా షేర్వా కూడా చేయాల్సిన అవసరం లేదు. మంచిగా పెరుగు రైతా చేసుకుంటే సరిపోతుందండి. మరి ఇంకెందుకు లేటు, వీడియో చూసారు కదా, మీకు నచ్చితే మీరు కూడా ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. పన్నీర్ కూడా మనకు పర్ఫెక్ట్గా సాఫ్ట్గా చాలా బాగా ఉడికింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ముందు ఫ్రై చేసుకున్నాం కాబట్టి పచ్చిగా ఉండదన్నమాట, చాలా బాగుంటుంది. ఈ పలావ్లోకి నేను ఇక్కడ పెరుగు రైతా కూడా చేశానండి. పెరుగు రైతా అలానే ఆనియన్స్. సో చూసారు కదా మరి వీడియో. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ రెగ్యులర్గా మన ఛానల్లో వస్తుంటాయి. అస్సలు మిస్ చేయకుండా చూసేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.